ఇస్కాన్ తష్కెంట్ అని ఉంది. సో ఇది బయట. ఇది హౌ ఆర్ యు మై ఫ్రెండ్, హౌ ఆర్ యు? గుడ్ మార్నింగ్, హాయ్, హౌ ఆర్ యు? నమస్తే. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎట్లున్నారు? నేను బాగున్నాను. ప్రీవియస్ వీడియో చూసారు కదా, ఉజ్బెకిస్తాన్ కంట్రీలో తష్కెంట్ అనే సిటీలో ఉన్నాను. తష్కెంట్ సిటీలో ఈ రోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసిన అని చూస్తున్నారు కదా. ఈ రోజు మనము ఇక్కడే దగ్గరలో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఇస్కాన్ టెంపుల్ ఉంది. యూజువల్గా నేను ఏ కంట్రీకి వెళ్ళినా టెంపుల్ అయితే, మన హిందూ టెంపుల్ అయితే విజిట్ చేస్తాం. సో ఇక్కడనే మనకు దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మనం ఈరోజు ఇస్కాన్ టెంపుల్ అయితే కవర్ చేద్దాము. యూజువల్గా నేను 7 o'clock వెళ్దాం అనుకున్న పొద్దుట. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఏందో తెలియదు, 2 రోజుల నుంచి నిద్ర ఉంటుంది. పొద్దుట అసలు ఇవ్వబుద్ధి అయితే లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిపోయింది. సో చూద్దాము, నడుచుకుంటా వెళ్ళేసి ఇస్కాన్ టెంపుల్ ఎట్లున్నది ఇక్కడ అని చూద్దాము. యాక్చువల్గా టైము 10:30 అవుతుంది. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసిన, ఎందుకంటే హాస్టల్లో 9 o'clockకి వరకు బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయిపోతుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన. యూజువల్గా టెంపుల్కి వెళ్తే చాలామంది ఏమనుకుంటారంటే తినకుండా వెళ్ళాలి అది ఇది అని చెప్తారు. బట్ నాకు అట్లా ఏం లేదు, తినేసి వెళ్తా. సో నేను సగం దూరం వరకు అయితే వచ్చేసిన. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి, చాలా చాలా బాగున్నది. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఇల్లులు మాత్రం హైలైట్ ఉన్నాయి. సో గుడ్ మార్నింగ్, హాయ్, హౌ ఆర్ యూ? నమస్తే. వాట్ యు ఆర్ డూయింగ్? హలో. ఓ డస్ట్ ఉందని చెప్పేసి. హౌ ఆర్ యూ? హిందుస్థాన్. గోయింగ్ టు ఇస్కాన్ టెంపుల్. బుఖారే. ఓకే బాయ్. ఇక్కడ మనం హిందుస్థాన్ అని చెప్తే ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. చాలా చాలా మంచిగా పలకరిస్తారు. కొనేసి పాపం పని చేస్తున్నా కానీ హాయ్ చెప్పండి చేతి ఇత్తలేడు, డస్ట్ ఉందని చెప్పేసి. సో మంచి ఫ్రెండ్లీ పీపుల్, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ. మనం ఇండియన్స్ అని తెలిస్తే ఇండియా అని చెప్పొద్దు, హిందుస్థాన్ అని చెప్తే వాళ్ళకి తొందరగా ఐడెంటిఫై చేస్తారు. ఫైనల్గా మన డెస్టినేషన్ ఇస్కాన్ టెంపుల్కి వచ్చాను. మీకు బయట నుంచి చూపిస్తా టెంపుల్ ఎలా ఉందో. సో చూడండి, ఇస్కాన్ తష్కెంట్ అని ఉంది. సో ఇది బయట, ఇది మెయిన్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాము. ఇక్కడ పూజ సామాన్లు అన్నీ పెట్టిన. సో చెప్పులు ఇక్కడ ఇప్పిద్దాం. హరే కృష్ణ హరే రామ హరే రామ. సో బయట నుంచి ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్ళి చూద్దాము, వీడియో అలా ఉంటే చేద్దాం, లేదు అంటే చూద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళేసి చూసిన తర్వాత వీడియో చేస్తాం. ఎవరో తింటున్నారు. హలో సార్, వాట్స్ యువర్ నేమ్? గౌరంగదాస్. ఫ్రమ్ Kazakhstan. Kazakhstan. Okay. So I'm from Hindustan. Yeah. Okay. సో వీళ్ళు కజకిస్తాన్ అంట. సో లోపలికి వెళ్దాం, చూద్దాం ఎట్లుంటుందో. పైకి వెళ్ళాలి కావచ్చు. సో ఫ్రెండ్స్ రాగానే ప్రసాదం ఇచ్చారు, స్వీటు. చాలా చాలా బాగుంది. లోపలికి వచ్చేసిన. లోపలికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇంకొక 20-30 మినిట్స్లో ఓపెన్ అవుతుందంట. అది కూడా చూసి వెళ్దాం. ప్రస్తుతానికైతే చూడండి, ఇక్కడంతా సెట్ చేస్తున్నారు భజన కోసం. అక్కడ క్లోజ్ చేసి ఉంది. ఒక 1/2 hour తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ
మన ఉజ్బెక్ లాంగ్వేజ్లో రాసింది హరే కృష్ణ అని చెప్పేసి అనుకుంటా. సో ఇవి కొంచెం డోలు ఇవన్నీ. సో ఇది వాట్స్ యువర్ నేమ్? My name is Victoria. Where are you from? I am from in Tashkent. Tashkent. Okay, you are from Uzbekistan? My Russian. Russia. Yes. So. Русская. Sorry, I speak English little. Okay, no problem. How many years you are following Hinduism? Да. 2 years, 1 year. Сознание Кришна. Okay. How many years you follow Krishna? Да. My. Okay. Thank you. హరే కృష్ణ. సో కొంచెం ఇంగ్లీష్ ప్రాబ్లము, మనకి రష్యన్ ప్రాబ్లము, కాకపోతే డోంట్ లవ్, ఇట్స్ ఓకే. సో వెయిట్ చేద్దాం, మన కోసం కొంచెం ఓపెన్ చేస్తా అని చెప్పారు. సో అది చాలా ప్లెజెంట్ ఉంది. ఇక్కడ కూడా కజకిస్తాన్ నుంచి వచ్చారు బయట పీపుల్. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి వేరే కంట్రీ. సో చాలా బాగుంది. ఇంకా లోపల మనకి కిచెన్ ఉంది. సో పైన కొంతమంది వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ స్టే ప్రొవైడ్ చేస్తున్నారు. పైకి మన అలో లేదు, కాకపోతే పైన అన్ని రూమ్స్ ఉన్నవి. సో అది ఇక్కడికి వచ్చిన తర్వాత మన భగవద్గీత వచ్చిన తర్వాత ఏమన్నా ప్రసాదం తీసుకుంటావా అని చెప్పేసి రష్యన్లో అదే ట్రాన్స్లేటర్ యూజ్ చేసి అడుగుతున్నారు తినమని చెప్పేసి. సో తిందాం ప్రసాదం. మనం ఆఫ్రికాలో కూడా తినేసినాం కదా, ఇక్కడ కూడా తిందాం. కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఓపెన్ చేస్తే చూసేసి వెళ్దాం. ఓకేనా? కిచెన్లోకి వెళ్దాం, కిచెన్లో చూద్దాం ఏముందో. ఇక్కడ కిచెన్. హలో. సో ఫ్రెండ్స్, ఇది కిచెన్. హౌ ఆర్ యూ? హరే కృష్ణ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Tashkent. Are you? Russia. Moscow? ఓకే. అక్కడ ఒక అమ్మమ్మ ఉంది, అక్కడ వర్క్ చేస్తుంది. హలో, హాయ్, హరే కృష్ణ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? రష్యా. ఉజ్బెకిస్తాన్. ఓకే. తష్కే. ఓకే. వెజిటేబుల్. హరే కృష్ణ. ఓ యూ మేకింగ్. ఓ ఇక్కడ అమ్మమ్మ చూడండి మొత్తం క్లీన్ చేస్తుంది నీట్గా. పొటాటో కాదు, కందగడ్డ. ఇక్కడ ఆల్రెడీ తయారు చేశారు, ఇక్కడ కట్ చేస్తున్నారు సిస్టర్స్. అక్కడ మనకి పొయ్యిలు ఉన్నాయి. హలో, రెడీ చేసి. సో ఫ్రెండ్స్, మనకి ఈ ఫుడ్ ఇచ్చారు. సో వెళ్దాము, తిందాము. కెన్ ఐ సిట్ దేర్? ఓకే. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన తర్వాతనే ప్రసాదం పెట్టేశారు. చూద్దాం, తిందాం ఎలా ఉంటుందో. స్పూన్ ఇచ్చారు, స్పూన్ అవసరం లేదు, ఇది హ్యాండ్తో పెట్టాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇస్కాన్ టెంపుల్. సో లోపల కొంచెం వీడియో తీస్తుంటే అంత కంఫర్టబుల్గా లేరు, నాకు కూడా డీప్గా ఏం చేయాలనిపించలేదు. సో బాగుంది, తినేసిన, హ్యాపీగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు చాలా మట్టుకు డౌట్లు ఉండేటి ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉండే వాళ్ళకి
రిలీజియన్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా హలో హాయ్ హౌ ఆర్ యు మై ఫ్రెండ్ హౌ ఆర్ యు Armon. అర్మోన్ Oh, ఓకే ఓకే my friend. Duruzba, Hindustan, హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ Uzbekistan. ఓకే బాయ్ Bye. చాలా ఫ్రెండ్లీ ఇక్కడ పీపుల్. హిందుస్థాన్ అంటే నా డ్రెస్ చూసి ఐడెంటిఫై చేసి పిలుస్తున్నాడు. నేను మీకు చెప్పాలనుకున్నా కదా ఏంటంటే నేను అడిగాను లోపల, నాకు చాలా రోజులు డౌట్ ఉండే ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇస్కాన్లో మన హిందూయిజంని ఫాలో అవుతారు కదా వాళ్ళు యాక్చువల్ అంటే యాక్చువల్ వాళ్ళ రిలీజియన్ ఉంటుంది కదా అదేమన్నా చేంజ్ చేసుకోవాలా లేకపోతే అని డౌట్ ఉండేది. బట్ నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు, అట్లేం ఫోర్స్ చేయరంట. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇక్కడ హిందూయిజంని ఫాలో అవుతారంట. వాళ్ళు ప్రీవియస్గా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఏ అదర్ రిలీజియన్ అయినా వాళ్ళు పాటించేసుకోవచ్చు. దాంతోపాటు మన హిందూయిజంని కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా రాగానే అది ప్రీవియస్గా వాళ్ళు ఏ రిలీజియన్ ఫాలో అవుతున్నారో వాళ్ళని వదిలేసి అట్లా ఫోర్స్ ఏం చేయరంట. ఇది చాలా రోజుల నుంచి నా మైండ్లో ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడికి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాను, వెళ్తున్నాను కొంచెం దూరం మెల్లిమెల్లిగా నడుచుకుంటా. యూజువల్గా నాకు ఆఫ్రికాలో 40% వేరే వేరే రిలీజియన్స్ ఉన్నా మనకి అక్కడ ఉండడం గ్రేట్. అక్కడ ఉండడం కంటే ఇక్కడ మొత్తం ముస్లిం 98% ముస్లిమ్స్ ఉన్న కంట్రీ ఇది. సో ఇక్కడ ఇస్కాన్ ఉండడం అనేది చాలా గొప్ప విషయము. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా విచిత్రంగా ఏంటంటే మెయిన్ రోడ్ అది మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇక్కడ నడవడానికి ప్లేస్ ఉంటుంది. సో ఇది మంచి విషయము. యాక్సిడెంట్లు అవ్వకుండా రోడ్ క్రాస్ చేసేటప్పుడు రోడ్డు పక్కనే నడుస్తూ ఉంటారు. ఫుట్పాత్ అనేది సైడ్కే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం సో ఇట్లుంటుంది, రోడ్డుకి ఇటువైపు సిగ్నల్. నిన్న నేను ఈ దారి నుంచి వచ్చినాయి కదా, నేను అనుకున్నది కాలేజా స్కూలా అని చెప్పేసి. ఇది స్కూల్ పిల్లలు చూడవచ్చు. ఇప్పుడే బడి వదిలిపెట్టారు, పోతున్నారు వాళ్ళ పేరెంట్స్తో పాటు, బయటకు వస్తున్నారు. అక్కడ అదిగోండి పిల్లలు ఇప్పుడే బయటకు వస్తున్నారు. అదిగోండి. హలో హాయ్ హలో వాట్స్ యువర్ నేమ్? హలో హాయ్ వాట్స్ యువర్ నేమ్? ఫరెందిస్. వాట్స్ యువర్ నేమ్? ఇంగ్లీష్ అర్థమైతే లేదు వీళ్ళకి. వాట్స్ యువర్ నేమ్ అంటే పిల్లలు ఇప్పుడే వదిలేసారు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఎప్పుడు స్కూల్కి పోయినాం బడి దొంగలమే కదా. స్కూల్కి వదిలిపెట్టంగానే ఫస్ట్ ఎవరైనా బయటకు వస్తారంటే అది నేనే. టకటక బ్యాగ్ సర్దుకొని ఉరుకుడే ఇంటికి. స్కూల్ పిల్లలు. హలో హౌ ఆర్ యూ? ఫైన్. వాట్స్ యువర్ నేమ్? You know English? Yes. Okay, which class you are studying? 6. Okay, good. Okay. So, are the friends? I'm okay. You? I'm fine. Arre. So, You English? Yeah? English. No Russia. Which class you are studying? Which class? 6. Exams? Yeah. Today exam? Yeah. Good? సో ఎగ్జామ్ అయిపోయిందంట పిల్లలకి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెళ్తున్నారు ఇంటికి. సో యు ఆర్ గోయింగ్ టు హోమ్ ఆర్ ట్యూషన్? Yes. నో ట్యూషన్? No. ఓకే హోమ్. సో ట్యూషన్ లేదంట. 12 గంటలకి
యువర్ స్కూల్ ఎండ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీడే Every day. ఓకే హాఫ్ డే ఓకే సార్ హాఫ్ డే అంట Okay. బాయ్ బాయ్ టేక్ Bye. కేర్ హాఫ్ డే మ్యాక్సిమం చాలా కంట్రీస్లలో హాఫ్ డే ఉంటుంది మనకు మాత్రమే ఈవినింగ్ 4-5 వరకు ఉంటుంది స్కూల్ ఇక్కడ హాఫ్ డే అంట సో చూద్దాం సో ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ హాస్టల్కి రీచ్ అయిపోయాను లంచ్ కూడా అయిపోయింది కదా టెంపుల్లోనే సో రెస్ట్ తీసేసుకుంటా ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చిందో అక్కడ కామెంట్ అయితే చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుస్తూ ఉంటా బాయ్ టేక్ కేర్